different. India has adopted for democracy. Then a democracy adopt ayaniki deeniki saransham emiti ante constitution lo kuda chuste the final elected representatives have two roles. The highest roles is with cabinet. Cabinet ki rendu roles untayi. Assembly lo velli chattam cheyadam oka role, secretariat lo kurchoni paripalana ivvadam second role. ఒక ఆఫీసర్ ఒక బ్యూరోక్రాట్కి ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇచ్చిన డిసిజన్ రిజెక్ట్ చేస్తే మన డెమోక్రసీకి ఇది డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్కి అపమానం చేసిన కింద లెక్క కదా. అంటే తప్పు అనిపించింది సందర్భంలో సార్. అంటే మీకు ఆ రోజు తెలుసు కదా ఏబి వెంకటేశ్వరరావు పవర్ఫుల్ ఆఫీసర్, ఇది ఇతని విషయంలో మనం చేసేది కరెక్ట్ కాదు అని మీకు తెలుసు కదా, మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు కదా ఆ రోజు. అలాగే జాస్తి కృష్ణకిషోర్ తప్పు చేయలేదు అన్న విషయం మీకు తెలుసు కదా. సో ఆ నిమిషంలో మీరు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కదా అంటున్నాను నేనే. అంటే పొలిటికల్ ప్రెషర్ వల్లే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా అని అడుగుతున్నా. పేపర్ అంటే దట్స్ అగైన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన. అంటే పేపర్లో కరెక్టే ఉంది కదా. ఓకే, పేపర్లో చట్టం ప్రకారం వచ్చిన ఫైల్ అది అంటే అంటే ఫ్లిమ్సీ గ్రౌండ్ అంటారు కదా, నేను చెప్పాము కదా ఫ్లిమ్సీ గ్రౌండ్లో ఉంది. ఫ్లిమ్సీ గ్రౌండ్ బట్ ఎవరు బాగా లెన్స్లో పెడితే చాలా దూరితే చట్టం ప్రకారం చట్టం ప్రకారం తప్పే. బట్ ఎథిక్స్ మొరాలిటీ ప్రకారంగా కరెక్ట్ కాదు నేను భావించి. ఇప్పుడు దీనికి ఆలగా డిసిజన్ మీరు ఫండమెంటల్గా ఎందుకు వెళ్ళారంటే ఐఎమ్ సెయింగ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ లెన్స్ ఉన్నాయి. లెన్స్ ఆఫ్ రూల్ రెగ్యులేషన్ ఉంది, ఒబీడియన్స్ నేచర్ ఉంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంది. మీరు చూస్తున్నారు 15 మంది వితౌట్ పోస్టింగ్ ఉన్నారంటే కరెక్టే కదా, గవర్నమెంట్ ఈజ్ యాంగ్రీ విత్ దెమ్. అంటే సార్ బేసిక్గా ఈ జనరేషన్ అని కాదు, గత 5-6 జనరేషన్ నుంచి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరిని అడిగినా కూడా నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని పిల్లల్ని అడిగితే, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. అంటే ఆ పోస్ట్ అంటే మీలాంటి హోదాలో పనిచేసిన వ్యక్తులను చూసి మా అందరికి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక పవర్ఫుల్ ఆఫీసర్ మా అందరి దృష్టిలో. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లుగా చేశారు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి పోయి ఐఆర్ఎస్ అనుకునే పరిస్థితి రాలేదా పొలిటికల్ లీడర్ల దగ్గర? ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇది ఇప్పుడు 1947లో కూడా అట్లా ఉంది, ఇప్పుడు కూడా అట్లా ఉంది. మీకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే మనం యాజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్గా మనం ఎంప్లాయీస్లో హైయెస్ట్గా ఉన్నాం. బట్ వీఆర్ నాట్ ద ఒక ప్రైవేట్తో కంపేర్ చేస్తే మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు, మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు. వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇన్ డెమోక్రసీ ఈజ్ అ క్యాబినెట్. అప్పుడు కూడా బట్ అమాంగ్ ద ఎంప్లాయీస్ ఎస్ వీఆర్ ద గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ ఏ ఆల్ ఇండియా సర్వీస్లో హైయర్గా ఉన్నాం. ఎవరు వస్తారు అని ముందు కూడా చెప్పాను మీకు. ఎవరు వస్తారు గవర్నమెంట్కి? మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీలో బాగా చదువుకున్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకి గవర్నమెంట్లో ఉద్యోగం ఇవ్వాలా చేయాలా వాళ్ళకే మనసులో ఉంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు 2. నేను చాలా పేరు చెప్పము, బట్ చాలా అర్లీగా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇద్దరు మినిస్టర్స్ వేరే టైంలో నాకు 2 కాన్వర్సేషన్ చేశారు. ఒకటి ఏం చెప్పారు, మీరు యూపీ నుంచి ఆంధ్రాకి వచ్చారు అంటే ఫండమెంటల్గా హ్యూమన్ ఎందుకు మైగ్రేట్ అవుతారు? ఇన్ సర్చ్ ఆఫ్ ఏ గుడ్ వాటర్, గుడ్ ఫుడ్, షెల్టర్. దీని గురించి మీకు అక్కడ అంటే మీకున్న పొటెన్షియల్కి మీ ఉన్న ప్లేస్లో దొరకదు కాబట్టి మీరు మైగ్రేట్ అవుతారు. మీకు మంచి యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ ఫుడ్, వాటర్, షెల్టర్ కోసం మీరు మైగ్రేట్ చేసి ఆంధ్ర వచ్చారు ఒకటి చెప్పారు. ఇంకొకటి ఆయన ఏం చెప్పారు,
ఇంకడ ఏం చెప్పారంటే నేను ఒక డిస్కషన్ జరిగింది ఒక డిఎంహెచ్ఓ ఇష్యూ మీద. అంటే నేను అంటే విదౌట్ అన్నోయింగ్లీ ఇన్నోసెంట్గా నేను అడిగామంటే మీరు ఎందుకు ఎమోషనల్గా డిఎంహెచ్ఓ ఇష్యూ తీసుకున్నారంటే డిఎంహెచ్ఓ మీ బంధువులా నేను అడిగాము. అడిగితే అంటే ప్రవీణ్ నేను ఐ కమ్ ఫ్రమ్ నువ్వు యూపీ నుంచి వచ్చావు నీకు ఐడియా లేదు, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, నా ఫస్ట్ రిలేటివ్, సెకండ్ రిలేటివ్, థర్డ్ రిలేటివ్, ఫోర్త్ రిలేటివ్ ఎవరు రాజకీయంలో లేరు, అంటే ఎవరు సరే రాజకీయం కాదు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీగా లేరు అన్నారు. అంటే సమాజంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు అవుతారు అంటే రిచ్ వాళ్ళు, పవర్ఫుల్ రిచ్ ఉంటే వాళ్ళు వస్తారా గవర్నమెంట్లో, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పువర్ ఫ్యామిలీ నుంచి ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ వస్తారు, ఎవరు వస్తారు గవర్నమెంట్లో? ఇందాక మీరు ఒకటి అన్నారు సార్, అంటే ఆన్ డాక్యుమెంట్లో ఉంది కాబట్టి, అంటే పేపర్లో కరెక్ట్గా ఉంది కాబట్టి అది ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, కిషోర్ కావచ్చు, వీళ్ళ విషయంలో నోట్ తయారు చేయాల్సి వచ్చింది అని. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వేరువేరు కేసుల్లో అరెస్టులు కూడా అయ్యారు. పర్టికులర్గా ధనుంజయ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి, బహుశా మీకు సుపీరియర్ అయ్యి ఉండొచ్చు నేను అనుకోవటం. అండ్ దెన్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న అధికారి, ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. తర్వాత ఇంకొక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న సంజయ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామందికి పోస్టింగులు కూడా లేవు ఈ రోజు వరకు. వాళ్ళందరూ సీనియర్ పోలీస్ ఆఫీసర్లే. వాళ్ళు పర్టికులర్గా కొన్ని పేర్లు విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, పివి సునీల్ కుమార్ ఆయన కూడా అడిషనల్ డీజీ సిఐడి చీఫ్గా పనిచేశారు ఆ గవర్నమెంట్లో. సో ఇలాంటి వ్యక్తులకి ఇంతవరకు పోస్టింగ్ లేదు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. సో ఎందుకు ఇలా అయిపోతుంది? ఇంతమందికి పోస్టింగ్లు లేకపోవటం, ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్టులు అవటం. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్నవాడు చెప్తున్నది ఏంటంటే మీరు చెప్పిన పాయింటే చెబుతున్నారు, ఆన్ పేపర్ వాళ్ళు చేసిన తప్పులు క్లియర్గా ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నాం, అందుకని పోస్టింగ్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? ఇప్పుడు ఈ ప్రపంచంలో టోటల్గా చూస్తే దాదాపుగా మీకు 3000 డిస్ట్రిక్ట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, 700 స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, 207 అంటే 3000 స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, 200 ఫెడరల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. నేను నా జర్నీ గురించే చెప్తున్నాము. ఐఎమ్ ఫస్ట్ లెట్ మీ ప్యూరిఫై మై సెల్ఫ్. నేనే మంచిగా నేనే చాలాసార్లు లాస్ట్ టైం కూడా ఎవరికి చెప్పాము, ఐ ఫాలో దెర్ ఈజ్ వన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్వేత. సో శ్వేతకి నేను ఫాలో అవుతాం, నేను లాస్ట్ 2 years నుంచి ఆమెకి ఫాలో అవుతాం. షీ సెడ్ వన్స్ ఇన్ హర్ వన్ ఆఫ్ హర్ శ్వేత షీ సెడ్, ఇప్పుడు ఈ కలియుగం ఉంది, మనం అందరిలో రామ్ ఉన్నారు, మనం అందరిలో రావణ్ ఉన్నారు, లెట్ మీ హ్యాండిల్ మా రావణ్ ఫస్ట్. నేను వేరే వాళ్ళకి గురించి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ మై సైడ్ టు కామెంట్ ఎనీథింగ్.